హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చాలా సింపుల్గా ఈజీగా రేపు ఉగాది పండగ రోజు ఎలాంటి కంగారు లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. ఉగాది పచ్చడి, పులిహోర. ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి, బాస్మతి రైసు తీసుకొని కడిగి ఎసురు పోసి పెట్టాను. ఇక్కడ మనము 2 గ్లాసులు తీసుకున్నాం కదా, 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మామూలుగా అయితే ఇక్కడ బాస్మతి రైస్ కాబట్టి నేనైతే 3.5 గ్లాసు వేసాను. బియ్యం పక్కకు పెట్టేసి మనం ఇక్కడ 2 మామిడికాయలు తీసుకొని చెక్కు తీసుకొని మామిడికాయ పుల్లారమండి చేసుకుంటుంది. అదంతా తురుముకోవాలి. మనము ఇక్కడ తురిమి పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఎసురు పొయ్యి మీద పెట్టుకోవాలి. బియ్యము 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టి అన్నం వండుకోవాలి. అన్నం ఒక పక్క ఉడుకుతున్నదండి, మనము పోపు వేసుకుందాం. బాండి పొయ్యి మీద పెట్టి వేడెక్కినాక ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పెద్ద గెంటతోటి. ఒక 2 టీ స్పూన్లు పల్లీలు, ఒక 2 టీ స్పూన్లు పచ్చెనగపప్పు, ఒక 2 టీ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి. ఇవన్నీ దోరగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక ఒక 2 టీ స్పూన్లు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై మంట సిమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. లేకపోతే అంత పచ్చి పచ్చిగా ఉంటాయి పల్లీలు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనము ఎండుమిరపకాయలు 4 తుంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా తుంచుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పొడుగ్గానైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిరపకాయలు 4 తీసుకొని మజ్జికి చీల్చుకొని ముక్కలు చేసుకోవాలి. పొడుగు అయితే పచ్చిమిరపకాయలు అవి ముక్కలు చేసేసాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ కరివేపాకు ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా దూసేసుకోవాలి. ఇక్కడ చూసారా, మనం మామిడికాయ ఈ విధంగా తురుము పెట్టుకోవాలి. మనకి ఇక్కడ పోపు కూడా మంచిగా ఏగుతున్నది. కరివేపాకు వేసేసుకొని ఇది మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెద్దగా పెడితే మాడిపోయినట్టు అయింది. మంట పెద్దగా పెట్టద్దు. మనకి తాలింపు అంతా ఏగిపోయింది. ఇక్కడ చూసారా, ఈ విధంగా ఆగాలి. మనం 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత మనము తురుముకున్న మామిడికాయ తురుము వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకొని మంట సిమ్లో పెట్టుకొని మంచిగా ఈ మామిడికాయ తురుము అంతా మంచిగా మగ్గిపోయిన దాకా ఉడికించుకోవాలి. తాలింపులో మనకి తాలింపు కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనము అన్నం వండి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇక్కడ చూసారా అన్నం దమ్ముకి వేసుకొని ఆరింది మంచిగా. చూసారా ఇక్కడ అన్నం అంతా మంచిగా ఎట్ట పుల్లలుగా పైకి లేచిందో. మనకు అన్నం కూడా మంచిగా ఆరిపోయిందండి. ఇప్పుడు మనం ఒక బేషన్లోకి వేసేసుకొని ఈ విధంగా బేషన్లోకి వేసుకోవాలి. వేసుకున్న అన్నంలో మనం తాలింపు పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము వేసేసుకొని తాలింపు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కానీ గెంటితోటి కలవదండి. ఎట్లయినా చేతితోటి అయితేనే మంచిగా పులిహారం అనేది చేతితో కలిపితేనే కలిసిద్ది మంచిగా. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. మనకి అన్నం అంతా ఈ విధంగా కలుపుకోవడం అయిపోయింది. పులిహార రెడీ అయిపోయిందండి. ఈ పులిహార బేసిన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనము ఇప్పుడు ఉప్పు అది ఇప్పుడే చూసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఉప్పు చూసుకొని ఈ విధంగా అద్ది మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఉగాది పచ్చడికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇదిగో చింతపండు, ఇక్కడ మన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. కొద్దిగానే చేస్తున్నాను, మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి. అదంతా మంచిగా పిసికి మనం గుజ్జు తీసుకోవాలి. కొన్ని వాటర్ పోసేసుకొని ఒక 2-3 టీ స్పూన్లు బెల్లం తురుము వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న ముక్కలు. 1 టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకొని
ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ యాపపోత వేసుకోవాలండి. యాపపోత కంపల్సరిగా వేసుకోవాలి ఉగాదికి. ఉగాది పచ్చడిలో మనకి ఇవన్నీ 6 రుసులు కలిసి ఉన్న చేదు, ఒగురు, పులుపు ఇవన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఇవన్నీ వేసుకొని పచ్చడి చేసుకుంటారు. చాలా బాగుండిద్ది. పుల్లగా చేదు చేదుగా బాగుంటుంది. ఈ కలిపి పక్కన పెట్టేసుకొని మనము కొన్ని ఏపిన పప్పు, పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇవి వేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతేనండి, ఉగాది పచ్చడి కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు ఉగాది పచ్చడి కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం పులిహోర వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఎలాంటి కంగారు పడకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోండి. పండక్కి చాలా బాగుండిద్ది. పులిహోర ఉగాది పచ్చడి చాలా బాగుండిద్దండి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉగాది పచ్చడి కూడా పెట్టేసాను పక్కనే. ఉగాది పచ్చడి కూడా చాలా సింపుల్గా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఎంతో టైం పట్టదు. ఒక 2 నిమిషాల్లో కలిపేసుకోవచ్చు.